శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14 మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి వృశ్చిక రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా దశమాధిపతి రవి రాశి అందే సంచరించడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. స్వశక్తితోనే ఎవరి సహాయం లేకుండా తన యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. అది ఉద్యోగ ప్రయత్నం కానీ, వ్యాపార వ్యవహారం కానీ, మరి ఏదైనా సరే తను అనుకున్నది సాధించే విధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే విధంగా ధైర్యంతో తన కార్యక్రమాలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు కూడా రాశి అందే సంచరిస్తూ ఏర్పడినటువంటి నిపుణ యోగం జాతకుడు తన నైపుణ్యాన్ని విపరీతంగా పెంచుకొని వృత్తిలో తన స్థాయిని మించి పనిచేసే విధంగా ఉంటుంది. తనకి తగిన గుర్తింపు ఫలితం కూడా పొందే అవకాశం ఉన్నది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో వాళ్ళు ఏదన్నా ఉపాధి అవకాశాల కోసం కానీ, పార్ట్ టైం ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేసి ఉంటే ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే దశమాధిపతి లాభాధిపతి ఇద్దరూ కలిసి రాశి అందే సంచరించడం వల్ల జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది, కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ, ఎవరైనా వారి యొక్క చదువుకి ఫండింగ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడికి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో వక్రగమనంలోకి ఈ వారం నుంచి రావడం వల్ల జాతకుడు తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాడు, తన ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి విపరీతంగా వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ధైర్యంగా వాళ్ళ యొక్క వ్యవహారాలు సెటిల్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే స్థిరాస్తి అమ్ముదామని కానీ కొనుక్కుందామని అనుకున్న వాళ్ళు, గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నవాళ్ళు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి గతంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధరకి అమ్మే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మీరు ధైర్యంగా ముందుకెళ్తే ఆ ప్రయత్నం మీకు ధైర్యంగా నెరవేరే అవకాశం ఉన్నది. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ స్థితి, సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ వక్రగమనం జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మీకు బాగా తెలుసున్నటువంటి స్నేహితులు బంధువర్గంలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ సెటిల్ అయి వివాహానికి ఒక తేదీ కూడా ఈ వారంలో ఫిక్స్ చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. అయితే రాశి యందు బుధగ్రహ వక్రగమనం జాతకుడు తన ప్రయత్నాన్ని 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. అలాగే తన ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా ఒక మాట మీద నిలబడి ఉంటే ఖచ్చితంగా జాతకుడు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా వరకు ఎవరైతే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకి మరి మీరు ఎంతకాలంగా ఈ ప్రేమ వ్యవహారం కొరకు ఎదురు చూసినా అది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి రాహు బ్రేకప్స్ కారణం అవుతూ ఉంటాడు. ఏదో కారణాల వల్ల, ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ప్రేమ వ్యవహారం బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉండే అవకాశం ఉన్నది. అలాగే పంచమాధిపతి కూడా గురువు వక్రించి సప్తమ స్థానంలో ఉండడం వల్ల అలాగే కుదిరిన వివాహం వాయిదా పడడం కానీ, ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ అవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతకాలం వెయిట్ చేస్తే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అంటే సుమారుగా ఒక 6 నెలల తర్వాత ఏప్రిల్ మే నాటికి రాహుగ్రహం మార్పు చెందడం, అయితే మళ్ళీ అక్కడికి శనిగ్రహం ఏప్రిల్ నుంచి రావడం వల్ల ఇప్పట్లో ఈ వృశ్చిక రాశి వారికి లవ్ అఫైర్స్ మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అలాగే పెళ్లి ప్రయత్నాలు ఎంతగా చేస్తున్నా కూడా అవి ఏదో రకంగా వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్కువగా అబ్బాయిలకు వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. కుజుడు బలంగా ఉంటాడు కాబట్టి, ఈ రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి స్త్రీల మీద పెద్దగా ఈ వివాహ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం లేదు. కానీ అబ్బాయిలు అయితే మాత్రం చాలా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప వివాహానికి రాబోయే ఒక 3 సంవత్సరాల దాకా ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఈ వివాహం కుదిరినప్పటికి కూడా ఏదో విధంగా చివరి నిమిషంలో అది రద్దు అవ్వడం కానీ, క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా అబ్బాయిలు వివాహ సంబంధం నిర్ణయం అయితే పెద్దగా ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా వివాహ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే అది జరిగే అవకాశం ఉంది తప్ప ఏదో 6 నెలలు సంవత్సరం ఆగితే మాత్రం ఖచ్చితంగా వేరే సంబంధం చూసుకోవాల్సిందే.
ఇది ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మాత్రం చాలా రవి రాశి ఉండడం వల్ల ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది. భాగ్యస్థానంలో కుజుడు వక్రగమనం పొందడం వల్ల గతంలో మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు కానీ, విదేశ ప్రయత్నాలు కానీ, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని మీ ఆలోచన కానీ మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి జాతకుడికి మిత్రుల సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా స్త్రీల మీకు అంటే మీతో పాటు చిన్నప్పుడు కలిసి చదువుకున్నటువంటి స్త్రీలు కానీ, మీ యొక్క తోడబుట్టినటువంటి మీ యొక్క చెల్లెళ్ళు అక్కగారు కానీ మీ యొక్క పెళ్ళికి కానీ విదేశ ప్రయత్నానికి కానీ సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి మీ యొక్క తోడబుట్టిన వారిని సిస్టర్స్ని సంప్రదిస్తే వారి సలహా ప్రకారం ముందుకెళ్తే మీ పని విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు దైవానుగ్రహం మీ మీద తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా ధైర్యంగా ప్రయత్నం చేస్తే మీ పని మాత్రం సక్సెస్ అవుతుంది. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది, మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలీమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమీ స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్ర వేయరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు.
అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్న ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు ఒక 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.